హాయ్ ఎవ్రీవన్, ఇది ట్రావెల్ వీడియో. మొన్న లాంగ్ వీకెండ్కి అన్‌ప్లాన్డ్‌గా ఒక ట్రిప్‌కి వెళ్ళి ఉండే మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఆ ప్లేస్ వచ్చేసి మాంట్రమ్ ల్యాండ్. టొరంటో నుంచి ఒక 6 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 550 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి నేచర్ కోసం అండ్ రిలాక్స్ అవ్వాలన్నా, ఇట్లా ఫ్రెండ్స్తో అవ్వాలి అంటే ఇండియా లాగా వంటలకు వెళ్ళడము అట్లా ఉండదు అన్నట్టు. ఇట్లా కొంచెం ట్రావెల్ చేసి మంచిగా ఒక స్పాట్ ఫిక్స్ చేసుకొని ఇట్లా చిల్ కావచ్చు. మేమైతే ఒక ఎయిర్‌బిఎన్‌బి తీసుకున్నాం, లైక్ విత్ 5 బెడ్రూమ్స్. ఎయిర్‌బిఎన్‌బి ఎట్లుంటదో ఫస్ట్ మీకు లోపల చూపిస్తా. మాకు మంచి స్పేషియస్ అనిపించుండే అండ్ లోపల కూడా గేమ్స్‌కి సెపరేట్ సెక్షన్ ఇచ్చిండు. వెనకాల మొత్తం ఇట్లా కూర్చోడానికి ఫైర్ పిట్ అండ్ నేచర్ లోపల ఉన్నాము. ఒక హౌస్‌కి ఆల్మోస్ట్ లైక్ ఒక 10 మినిట్స్ డిఫరెన్స్ ఉంటది. అదంతా రిసార్ట్‌లా ఉంటాయి అన్నట్టు హౌసెస్. సో, చూషిల్లా ఒక టీవీ దగ్గర ఇట్లా గేమింగ్ స్పాట్ ఇచ్చిండు. అండ్ కిందనే మొత్తం కిచెన్‌కి యుటెన్సిల్స్ కూడా వాడే ఇచ్చిండే. పెద్ద పెద్ద గిన్నెలు ఇచ్చిండు ఈసారి. సో, ఇట్లా ఇంతమంది గ్యాంగ్ పోయినప్పుడు మనం ఎప్పుడు రెస్టారెంట్స్‌కి పోవాలంటే వీలు కాదు కదా! సో, ఇట్లా ప్లాన్ చేసుకుంటే బెస్ట్. అంటే బడ్జెట్ పరంగా కూడా మనకన్నీ మనం వండుకున్నట్టు ఉంటది. ఇట్లా బెడ్‌రూమ్స్ కూడా ఇట్లా బంక్ బెడ్స్ ఇచ్చిండన్నట్టు. మనకు ఎవరికైనా గెస్ట్ రూమ్ ఇట్లా ప్రిపేర్ చేయాలి ఫ్యామిలీస్‌కి అంటే ఇట్లాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోండి. చూషిల్లా ఎంత మంచిగుందో, మొత్తం చెట్లే సరౌండింగ్. నైట్ చూస్తే మాత్రం మస్తు అనిపించింది. నైట్ ఆ నేచర్‌లో కూర్చొని మంచిగా చిల్ అయినాము. ఇదేమో హాట్ టబ్ అన్నట్టు. ఇక్కడ బయట వెదరు మాంట్రమ్‌లాండ్‌లో చల్లగా ఉంటది. సో, ఈ హాట్ టబ్‌లో మంచిగా వెచ్చటి వాటర్ తోటి అట్లా ఈవినింగ్ టైం గర్ల్స్ అందరం ఒకసారి అట్లా రిలాక్స్ అయినాం. ఇదంతా చుట్టుపక్కల స్పాట్స్. అప్పుడప్పుడు డీస్ కూడా వచ్చి మాకు హాయ్ చెప్పి పోయినాయి అన్నట్టు ఇట్లా ఇంటి దగ్గర. సో, ఇదేమో డౌన్ టౌన్. ఈ డౌన్ టౌన్‌లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కాకపోతే ముందు రిజర్వేషన్ ఉండే. లేకపోతే చాలా క్రౌడ్ ఉంది. మీరు లైన్‌లో నిల్చొని ఒక యాక్టివిటీ చేస్తా అంటే ఉండొచ్చు. కానీ ఇది సమ్మర్ టైం కాబట్టి క్యూబెక్‌లో ఉన్న జనాలు, ఆటోవాలో ఉన్న జనాలు అందరూ వచ్చేసినట్టున్నారు. ఇట్లా మస్తు క్రౌడ్ ఉండే. మంచి హ్యాపెనింగ్ అనిపించింది. ఇవేమో పార్క్స్ అన్నట్టు. పక్కన డౌన్ టౌన్ కింద వాటర్ ఫ్రంట్ ఉండే. వాటర్ ఫ్రంట్ పక్కన ఇట్లా పార్క్స్ ఇచ్చుండే. అది కూడా మంచిగుంది కానీ మేము ఎక్కువ సేపు ఉండలే. ఎందుకంటే చాలా చల్లగా ఉందన్నట్టు ఇదంతా ఏరియా. ఒక 2 హుడీస్ అన్నా ఏసుకోవాలి. సమ్మరే కదా అని చెప్పి మేము సమ్మర్ డ్రెస్ తీసుకెళ్ళినాం. ఇంకా ఆ చలికి మా డ్రెస్సులు సెట్ గాక ఒక 4 ఫోటోలు తీసుకొని వెంటనే వచ్చేసిండే అన్నట్టు. కానీ వ్యూ మాత్రం మస్తు అదిరిపోయింది. ఇంకా మనం ఇట్లా గ్యాంగ్‌తో పోతున్నాము, ఎక్కడ రెస్టారెంట్స్ ఇట్లా ఉండయి అన్నప్పుడు ముందే ప్లాన్డ్‌గా ఫుడ్ ఐటెమ్స్ అని ప్లాన్ చేసుకొని తీసుకుపోవాలి. ఇట్లా గ్రోసరీస్. మాకైతే లక్కీగా ఒక గ్రోసరీ స్టోర్ కనిపించింది. ఈ కాంప్లెక్స్‌లో మేము ఫైర్ పిట్ వుడ్ కోసం పోయినాం. కానీ ఈ స్టోర్ చూస్తే మాత్రం మాకైతే దిమ్మ తిరిగింది. అన్నీ కనిపించుండే అన్నట్టు. ఇట్లా ఆయిల్, ఇంకా ఈ సాస్‌లు ఇవి ఉంటాయి కదా! దాంతో పాటు ఎవ్రీడే గ్రోసరీ కూడా ఉండే. మోస్ట్‌లీ చాలామంది ఇంట్లోకెళ్ళే తెచ్చుకుంటారు గ్రోసరీ. అంటే ఇగ వచ్చేటప్పుడు ప్రిపేర్ చేసుకొని వస్తారు. సో, మాంట్రమ్ ల్యాండ్‌కి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సినది ఏంది అంటే వెదర్ ఒకటి. ఎప్పుడు ఒక రోజు వర్షం పడతదబ్బా! వెదర్ ముందు చెక్ చేసుకోండి. అండ్ వింటర్ బెస్టా లేదంటే సమ్మర్ బెస్టా అంటే సమ్మర్ చాలా బావుంటది. ఇట్లా వెదర్ అంతా కనిపిస్తది. వింటర్‌లో కూడా యాక్టివిటీస్ ఉంటాయి. కానీ సమ్మర్‌లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనం ముందే ప్లాన్డ్‌గా రిజర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్‌తో వెళ్తే. నా లాస్ట్ టిప్ ఏందంటే టొరంటో నుంచి మాంట్రమ్ ల్యాండ్‌కి 2 వేస్ చూపిస్తది. ఒకటి హైవే, కంట్రీ సైడ్. మీరు పొరపాటున కంట్రీ సైడ్ చూపించిందనుకోండి, మీరు రీసెట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆన్ రూట్ ఉండదు. మొత్తం అడవి టైప్ ఉంటది. సో, డ్రైవ్ ఎంజాయ్ చేస్తారు కానీ అసలు మీకు ఎవ్వరు కనిపించరు నైట్ టైమ్‌లో. కొంచెం కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేస్తే సరిపోతుంది. సో, ఇదండి మాంట్రమ్ ల్యాండ్ ట్రిప్ విశేషాలు. మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డీడోస్ అంటే తెలుసు కదా, డైలీ డోస్ ఆఫ్ శృతి. మళ్ళీ కొత్త ట్రిప్, కొత్త ప్లేస్ తోటి మళ్ళా కలుద్దాం. సీ యూ దెన్. బాయ్.